ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గీతా గణేష్ నిలయం. ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నుంచి నేను అసలు ఏం వండుకోలేదు. పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని కొద్దిగా ఎగ్ రైస్ చేసి బాక్స్ కట్టేశాను. సో నిన్న నైట్ మళ్ళీ పిల్లలు భోజనంకి ఉంటారు కదా, సో అందుకని గుడ్డు వంకాయ కూర వండుదామని అనుకున్నాను. సో దానికోసమని నేను ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక కళాయిలో ఆయిల్, ఉల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు వేపుకున్నాక టమాటా, ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ టమాటాలు కొంచెం బాగా వేసిన తర్వాత హైలో పెట్టి ఉప్పు వేసి కొంచెం కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే టమాటా తొందరగా మగ్గుతూ అయింది. సో అలా మగ్గిన తర్వాత ఈ వంకాయలు వేసుకున్నాను. చెన్నైలో మనకి ఆంధ్రాలో దొరికినట్టుగా పచ్చ వంకాయలు దొరకవండి. ఈ వంకాయలు ఏంటంటే ఈ గ్రీన్ కలర్ వంకాయలు కూడా రేర్గా దొరుకుతాయి. అవి కూడా మీద గ్రీన్ వంకాయ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. సో ఆ వంకాయలు దొరికాయి. వంకాయలు వేసుకొని వేపుకున్న తర్వాత పసుపు, కారము, గరం మసాలా వేసి కొంచెం మూత పెట్టి మగ్గించాను. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని కలిపిన తర్వాత నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి, మగ్గించాలండి. నీళ్ళు పోసుకొని ఉప్పు చెక్ చేసుకొని సిమ్లో పెట్టి మగ్గించండి మూత పెట్టేసి. సో అది అలా ఉడుకుతూ ఉంటుంది. అది ఈలోగా మా పిల్లలకి హోంవర్క్ చేయించేశాను. వాళ్ళు హోంవర్క్ చేస్తూ ఉన్నారు. మధ్య మధ్యలో డౌట్స్ వస్తే వచ్చి చెప్తూ ఉన్నానండి. ఈలోగా కూర అనేది ఉడుకుతుంది చూసారా, ఇలా దగ్గరగా మగ్గినంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ ఎంత కావాలంటే అంత కన్సిస్టెన్సీలో ఆపేసుకోవాలి. ఈలోగా హోంవర్క్స్ అయిపోయిన తర్వాత తినేసారండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కూర అయితే మాత్రం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.